కాశ్మీర్ని అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చు. వాస్తవంగా ఓ స్విట్జర్లాండ్‌ని చూసినట్టు అనిపించొచ్చు. ఒక సింగపూర్‌ని చూసినట్టు అనిపించొచ్చు. ఒక ప్యారిస్‌ని చూసినట్టు అన్ని రకాల లక్షణాలు కలిగినటువంటి ఏకైక ప్రాంతం కాశ్మీర్. అది గనక సక్సెస్ అయితే ప్రపంచంలో ప్రతి టూరిస్ట్ అక్కడికి రావాలని కోరుకుంటాడు. అలాంటి స్థితిలోకి దాన్ని టూరిజం వైపుకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇంతకాలం అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి దాన్ని డెవలప్ కానికుండా చూసిన కారణం అదే. ప్రపంచ టూరిస్టులందరూ అక్కడికి వస్తే ఇండియాకి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి. కాబట్టినే నాశనం చేస్తూ వచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉద్దేశం దాన్ని డెవలప్ చేస్తే పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు కూడా కాశ్మీర్లో కలిసిపోవాలని కోరుకుంటారు. తద్వారా కాశ్మీర్ లోయ భారత్లో సుస్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధికి ఊతమవుతుంది. ప్లస్ భద్రత పరంగా పీఓకే కూడా మనతో జాయిన్ అయిపోతే కనుక భద్రత పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు పాకిస్తాన్ చైనాలతో. ఈ నేపథ్యంలోనే దాని మీద సీరియస్ దృష్టి పెడుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సామాజిక న్యాయం సమీకృత అభివృద్ధి అనే కొత్త శకంలోకి కాశ్మీర్